ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో వినూత్నంగా ఆయన రూపొందించడం కానీ గతంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అనేక విధాలుగా పార్టిసిపెంట్స్తో ఆయన ఎంతో ఉత్సాహంగా తాను స్వయంగా పాల్గొంటూ చేసిన కార్యక్రమాలు ఎంత సక్సెస్ఫుల్ అయ్యాయో తెలిసి ఈ రోజున ఈ ఫ్లోర్ పెయింటింగ్ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఈ ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ని అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ గారు సైతం ఆయన తనలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో డ్రాయింగ్ అద్భుతంగా ఆయన కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. పోటీ నిర్వహించడం మాత్రమే కాదు, దాన్ని ఇంకా ఉత్సాహపరచాలంటే ప్రత్యక్షంగా అలాంటి వాళ్ళు కూడా పాల్గొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ వాళ్ళు కూడా పాల్గొని దాన్ని ఇంకా ఉత్సాహపరచడం అని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా ఇక్కడ గీసిన పెయింటింగ్స్ చూస్తే స్టాప్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ పోటీ నిర్వహించడం అనేది చాలా, అది కూడా ఒక కృష్ణానదీ తీరాన పొన్నమి ఘాట్ ఎక్కడైతే ఉందో ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకత కానివ్వండి, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని పెంచే విధంగా ఈ కాంపిటీషన్ అయితే నిర్వహించడం జరిగింది. P4 అని చెప్పి ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పథకాలకు సంబంధించి కూడా వాటిని ప్రస్ఫుటంగా వాళ్ళ డ్రాయింగ్లో చూపిస్తూ చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఈరోజు డ్రాయింగ్ పోటీలు కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో తల్లిదండ్రులు పిల్లలకు సహకరిస్తూ పిల్లలు కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బయటకు తీసే విధంగా ఈరోజు చూస్తే ప్రతి పెయింటింగ్ కూడా ఆలోచించే విధంగా RRR రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అంటే మన ఎన్నో వస్తువులు పనికిరాని వస్తువులన్నింటినీ కూడా వాటిని మళ్ళీ రెడ్యూస్ చేసి రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేసే విధంగా, అంటే ప్రతి పెయింటింగ్కి కూడా ఒక అర్థం ఉండే విధంగా ఆలోచించే విధంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర అంటూ ప్రభుత్వం ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపుని తీసుకుని కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ వేయడం జరిగింది. చూస్తే ఇక్కడ ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఆ పిల్లల యొక్క టాలెంట్తో నిండిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిభ ఎవరి సొంతం కాదు. ప్రతిభ ఉన్న ప్రతి చోట కూడా ఇలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి కలెక్టర్ గారు అలాగే ఉన్నతాధికారులు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్న నైపుణ్యం పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సేవ్ వాటర్, మనం వాటర్ని కనుక సేవ్ చేసుకోకపోతే చెట్లు అంతరించిపోయే పరిస్థితి వస్తే ఆక్సిజన్ దొరక్క యావత్ మానవాళి ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనేవి కూడా కొన్ని చూపించడం జరిగింది. ఇక్కడ పెయింటింగ్ ద్వారా వాళ్ళు ఎంత గొప్పగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే పోటీ అంటే కేవలం పోటీ అని మాత్రమే కాదు, దానిలో ఒక మెసేజ్ ఇస్తూ కూడా ప్రతిదీ కూడా మెసేజ్ ఓరియంటెడ్గా ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి కలెక్టర్ గారు కానీ అలాగే VMC డైరెక్టర్గా ఉన్నటువంటి ధ్యాన్ చంద్ర గారు కానీ వీళ్ళందరూ కూడా అంటే పిల్లల్ని ప్రోత్సహిస్తూ మరోవైపు నుంచి వాళ్ళలో ఉన్న ప్రతిభని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో ఈ పోటీని నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బయటకు తీసేందుకు ఇది ఒక చక్కని సభా వేదిక అయింది. ఈ వాతావరణంలో వాళ్ళ పిల్లలు కానివ్వండి అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సో ఇలా ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసినటువంటి ఈ డ్రాయింగ్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అభిమానులు కానివ్వండి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ పిల్లలు గీసినటువంటి పెయింటింగ్స్ చూస్తూ. సో ఈ తరహాలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మరిన్ని ఇంకా జరగాలి. అలాగే కలెక్టర్ గారు ప్రతిదీ కూడా ఆయన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతిదీ కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ గారు కానివ్వండి అలాగే VMC కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పెయింటింగ్ పోటీలు ఎలా అనిపిస్తుంది? మీరు పాల్గొన్నారా లేకపోతే యాజ్ ఏ పేరెంట్గా ఇక్కడికి వచ్చారా? ఏంటి ఎలా ఉంది? నేను పాల్గొన్నానండి, చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉంది. మెయిన్ సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే థీమ్తో వచ్చాను నేను. ఇప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మూలంగా మనకి నదుల్లో కానీ చెరువుల్లో కానీ సముద్రాల్లో కానీ బాగా ప్లాస్టిక్ పెరిగిపోతుంది. ఇవి వేల్స్ కానీ డాల్ఫిన్స్ కానీ బయట ఆవులు కానీ బాగా వెళ్ళిపోతుంది వాటికి. అట్లా వెళ్ళటం మూలంగా వేల్స్ డాల్ఫిన్స్ లాంటివి చనిపోతే అవి సముద్రంలో నుంచి ఓషన్స్లో నుంచి ఇంకా తెలియని వైరస్లు 2047 కల్లా వస్తాయి. ఆ వేల్స్ డాల్ఫిన్స్ ఉండటం మూలంగా ఆ వైరస్లు అనేవి బయటికి రాకుండా చాలా కంట్రోల్ చేస్తుంది. సో అట్లాంటి ప్లాస్టిక్ని వాడకుండా మనం ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేస్తూ ఉంటే
మనకి మన భావితరాలకి చాలా బాగుంటుందని నాకు ఇక్కడ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మోటోతో వాళ్ళందరూ కూడా డ్రా చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ కాంపిటీషన్ పెట్టిందే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత కానివ్వండి, లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ మరుగు పడకుండా బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ రోజున కలెక్టర్ గారు లక్ష్మీసా గారు ఆయన కలెక్టర్గా బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి కూడా మీరు గతంలో కూడా చూస్తే యోగాంధ్రలో కూడా చాలా రకరకాలుగా జనాల్ని పార్టిసిపేట్ చేసేలాగా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, ఈరోజు ఈ పెయింటింగ్ సంబంధించి ఇంత మంచి చక్కని వేదిక ఏర్పాటు చేయడం కానివ్వండి, ఎలా అనిపించింది సార్? ఎక్సలెంట్ సార్. ఇందా చూస్తే కలెక్టర్ గారు కానీ, ధ్యాన్ చంద్ర గారు, కమిషనర్ గారు కానీ పిల్లలతో మమేకమై వాళ్ళు పెయింటింగ్ చేస్తుంటే అసలు వాళ్ళు ఇట్లా కూడా చేస్తారా, ఇట్లా కూడా ఉత్సాహపరుస్తారా, పిల్లల టాలెంట్ని వెలికి తీస్తూ భావితరాలకి మన దేశ నిర్మాణానికి ఎంతో సహాయపడుతున్నారు. సో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని మొన్న ధ్యాన్ చంద్ర గారు గీసిన పెయింటింగ్ చూసారా సార్? ఆయన కూడా చూసానండి. ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది సార్. ఆయన అట్లా ప్రొఫెషనల్ గా ఆయన వేసినట్టుగా మాకు కూడా చూస్తే ప్రొఫెషనల్ పెయింటర్ ఎలా వేస్తాడో అంత చక్కగా ఆయన డ్రా చేయడం సార్ ఎక్సలెంట్ సార్. సో దీనివల్ల వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మనం కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలి, ఇంకా ఎక్కువ బాగా చేయాలి అనే ఒక పోటీతత్వం అయితే వస్తుంది సార్. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాము. మళ్ళా మన విఎంసీ కమిషనర్ గారి ప్రోద్బలంతో, కలెక్టర్ గారి ప్రోద్బలంతో ఇట్లా చిన్న పెయింటింగ్ నేను కూడా వేయగలిగాను. థ్యాంక్స్. మొత్తం మీద అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఒక చక్కని వాతావరణం, ఒక అందరూ పాల్గొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాల్గొనడం, దానికి పోటీతత్వం కూడా ఏర్పడేలాగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉందంటారు. ఎస్, తప్పకుండా సార్. మనకి గతంలో యోగాంధ్ర అని జరిగింది, జూనియర్ ఎక్సలెంట్గా అందరూ పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ 18, 19, 20 తారీఖుల్లో 1S గ్లోబల్ సమిట్ అని ఎన్లైటెన్ టీచర్స్ కృష్ణాజీ గారు, ప్రీతాజీ గారు వరల్డ్ వైడ్గా నిర్వహించబోతున్నారు. అది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే the1smovement.org అని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి జూమ్ లింక్ వస్తుంది. ఆ జూమ్ లింక్ ద్వారా అందరూ పార్టిసిపేట్ చేయగలుగుతారు. వాళ్ళకి ఫస్ట్ డే 3 ఆస్పెక్ట్స్ జరుగుతుంది సార్. అది ఫస్ట్ డే వచ్చేసి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నుంచి విముక్తి అయ్యి పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పిస్తారు. రెండో రోజు స్పౌజల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వేరే పేరెంటల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఆ రిలేషన్షిప్స్లో ఉన్న గాయాలు సమసిపోయి ఆనందంగా, ఆరోగ్యంగా బాంధవ్యాలు ఉండటం కోసం, ప్రేమ జాగృతి అవ్వటం కోసం సహాయం చేస్తారు. మూడో రోజు ఐశ్వర్యం పరంగా ఉన్నతి పొందటానికి, ఐశ్వర్యం లేకపోతే ఏదీ లేదు, ధనం ఒకటే ఐశ్వర్యం కాదు, అన్ని రకాలుగా ఆరోగ్యం ఐశ్వర్యమే, అన్ని రకాలుగా ఐశ్వర్యం వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే అది సిద్ధించడానికి మన కృష్ణాజీ గారు, ప్రీతాజీ గారు సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా మన అధికారులు కానీ పబ్లిక్ కానీ పాల్గొని నా కోరిక సార్. చివరిగా సార్, అంటే ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్పుట్ కావాలి అనుకునేది కూడా తీసుకుంటున్నారంటే ప్రభుత్వ పనితీరు కూడా ఎలా అనిపిస్తుంది సార్? ఎస్పెషల్లీ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బరం పార్క్ ఈరోజు ఫ్లోర్ పెయింటింగ్ చేయడం జరిగింది. ఆ ఫ్లోర్ పెయింటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ బరం పార్క్లో కలర్ఫుల్గా నింపడం, అలాగే విజయవాడ సిటిజన్స్ని అట్రాక్ట్ చేయడం, అలాగే విజయవాడలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం. సో దీనికోసం ఈ కార్యక్రమం పెట్టాము. చాలామంది తల్లిదండ్రులతో పాటు వచ్చి పిల్లలు, ఒక 100,000 మంది పిల్లలు వచ్చి ఈరోజు ఈ పోటీలో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇట్స్ వెరీ గుడ్ బిగినింగ్. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రతి వారం, ప్రతి సండే ఇక్కడ ఏదో ఒక రకంగా మనము సింగింగు, డాన్సింగు, అట్లాగే స్పోర్ట్స్ ఇట్లా ఏదో ఒక పెడుతూనే ఉంటాము. ఆ ప్రతి ఒక్కరు లెట్ us స్టార్ట్. సో విజయవాడ అంటే సైలెంట్ సిటీ కాదు. సండే అంటే ఏదో ఇంట్లో ఉండి పనుకోవడము లేదా ఉదయం అక్కడే ఉండడం కాదు. సండే అంటే ఉదయం 6 గంటలకి లేచి ముఖం కడుక్కొని బరం పార్క్ వచ్చేస్తే ఇక్కడ ఏదో ఒక మంచి వైబ్రెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ఇది అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ కూడా మనము ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పెడుతున్నాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ కుకింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము, చాట్స్ ఈవినింగ్ పెడుతున్నాము, కల్చరల్ ఈవెంట్స్ పెడుతున్నాము. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. విజయవాడ డైనమిక్ విజయవాడ అండ్ సిటీ ఆఫ్ విక్టరీ విజయవాడలో ఈ డైనమిజం స్టార్ట్ అయింది. ఇప్పుడే విజయవాడకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో కూడా స్వచ్ఛత లీగ్లో టాప్ 4 సిటీస్లో కంట్రీలో మంది కూడా ఒకటి ఉంది. కాబట్టి సో ఇదే స్ఫూర్తితో మనం విజయవాడని ఇంకా వైబ్రెంట్ సిటీగా చేస్తూ ఒక సిటీ ఆఫ్ విక్టరీగా మనము ఆహ్వానించుకుంటూ, అట్లాగే టూరిజం ప్లేసెస్ని ప్రమోట్ చేసుకుంటూ, టాలెంట్స్ని బయటికి తీస్తూ విజయవాడని ఒక హ్యాపీనింగ్ సిటీగా చేయడానికి ముందుకెళ్దాం. దానికి మీరందరి సహకారం, ముఖ్యంగా విజయవాడ నగరవాసుల సహకారం చాలా అవసరం. సో కమ్ అవుట్, లెట్స్ పార్టిసిపేట్, లెట్స్ విన్, లెట్స్ మేక్ దిస్ విజయవాడ వైబ్రెంట్ సిటీ. Please subscribe to Leo News for more videos.